అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా తిరుమల తిరుపతి వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 4:30 అయిందండి. మేము తిరుపతికి బయలుదేరుతున్నాము. నేను 3 నిద్ర లేచి ఇల్లు మొత్తం పూర్తి చేసేసుకొని స్నానం చేసి పూజ అయితే ఫినిష్ చేసేసుకొని రెడీ అయిపోయాను. ఇక కాఫీ కూడా ప్రిపేర్ చేసేసానండి. పిల్లలు 3:30కి నిద్ర లేచి స్నానం చేసేసి రెడీ అయిపోయారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 4:30 అయిందండి. యాక్చువల్గా 4 బయలుదేరుదాం అనుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిపోయింది. మాకు అంటే మేముండే దగ్గర నుంచి తిరుపతికి వచ్చి ఒక 4.5 to 5 అవర్స్ అయితే పడుతుంది. అంటే మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కదండి. అదే డే టైంలో స్టార్ట్ అయ్యాము అంటే ఓన్లీ సిటీని క్రాస్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. అదే మనం ఇలా ఎర్లీగా బయలుదేరామంటే హాఫ్ అన్ అవర్ కల్లా సిటీని అయితే క్రాస్ చేయొచ్చు. అందుకని చెప్పి మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరుతున్నాము. లగేజ్ అంతా కూడా నైటే ప్యాక్ చేసేసాము. అంటే 2 days ఉందాం అనుకున్నాము. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి, 17th జూలై. మాకు ఈరోజు తిరుమలలో దర్శనానికి అయితే టికెట్స్ దొరకలేదండి. మండే ఈవినింగ్కి అంటే నెక్స్ట్ డే ఈవినింగ్కి 300 రూపీస్ టికెట్స్ అయితే ఆన్లైన్లో మేము బుక్ చేసేసుకున్నాము. ఈరోజైతే తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కదండి, అల్వేల్ మంగాపురం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూద్దాము అనుకున్నాము. అందుకని కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరాము. ఈరోజు మొత్తం కూడా మేము తిరుపతిలోనే స్టే చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము నెక్స్ట్ డే ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా తిరుమలకి అయితే మేము బయలుదేరుతాము. శ్రేయకు 1.5 year అప్పుడు మేము తిరుమలకి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ ఇప్పుడే 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరుమలకి అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ మా హస్బెండ్ బర్త్డే చాలా స్పెషల్. అంటే తిరుపతిలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, కాబట్టి మొత్తం అంతా అయితే ప్యాక్ చేస్తాం. మరీ ఎక్కువ లగేజ్ అయితే ఏమీ లేదండి. జస్ట్ ఒక 2 days అన్నా కూడా మేము 4 members ఉన్నాం కదండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. అలాగే ఇంకా నైట్ వేర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. కాబట్టి పిల్లలవి సపరేట్గా మావి సపరేట్గా నేనైతే ప్యాక్ చేసేసాను. మరి ఎక్కువ కూడా ఏం తీసుకొని వెళ్ళటం లేదు. ఎప్పుడు కూడా ట్రావెలింగ్లో ఎక్కువ తీసుకొని అవి యూజ్ చేయకుండా మళ్ళీ అన్ని రిటర్న్ తీసుకొచ్చి ఇదంతా కొంచెం ఇది కదండి. అందుకని కొంచెం తక్కువే మేము బట్టలు అయితే ప్యాక్ చేసేసాము. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ టైం అండి. ఆ టైంలో మనకి ట్రాఫిక్ అనేది అంత ఎక్కువ ఉండదు కదా, కాబట్టి చాలా ఈజీగా మనం సిటీని అయితే క్రాస్ చేసేయచ్చు. అదే డే టైంలో స్టార్ట్ చేసాము అంటే మనకి 2 to 2.5 అవరే ఓన్లీ మనకి సిటీని క్రాస్ చేయడానికే మనకి టైం పడుతుందండి. అంటే స్కూల్ టైమ్స్ అని ఆఫీస్ టైం ఇవన్నీ ఉంటుంది కదా, కాబట్టి చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది. మనకి ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడే తలకాయ నొప్పి కూడా వచ్చేస్తుంది కదా, అందుకని మేము ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. అంటే హాఫ్ అన్ అవర్ కల్లా సిటీని అయితే క్రాస్ చేయాలి. ఈ రోజైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిపోయిందండి. నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే షార్ప్ 4 అయితే మేము బయలుదేరుతాము. ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ కల్లా మేము సిటీని అయితే క్రాస్ చేసేస్తాము. ఈరోజు ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు.
లాస్ట్ టైం షిరిడీకి వెళ్ళేటప్పుడు పిల్లల కోసం మేము కార్బెట్ తీసుకున్నాం కదండి. అది చూపించినప్పుడు మన వ్యూవర్స్‌లో చాలామంది డీటెయిల్స్ ఇవ్వమని అడిగారు. ఫ్రెండ్స్ ఇది మేము అమెజాన్‌లో తీసుకున్నామండి. పిల్లలకైతే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మెయిన్‌గా కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది పిల్లలు ట్రావెలింగ్‌లో చాలా ఇది చేస్తూ ఉంటారు కదా! అలాంటి పిల్లలకైతే చాలా బావుంటుంది. హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ వచ్చేస్తారు. ఎంత లాంగ్ డ్రైవ్ అయినా, ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది పిల్లలతో. ఈసారంటే 4-5 అవర్సే కదండీ! అందుకని చెప్పి కార్బెట్ అయితే తీసుకురాలేదు. ఎందుకంటే మధ్య మధ్యలో మళ్ళీ మేము చాలా టెంపుల్స్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాం. మళ్ళీ కార్బెట్ పెట్టేసుకొని అట్లే మనం ఇది చేయడం అంటే కొంచెం కష్టమండి. దాన్ని మళ్ళీ ఎయిర్ తీసేసి మళ్ళీ ఫిల్ చేసుకొని ఇదంతా కొంచెం హెడేకే. అందుకని చెప్పి ఈసారి అయితే తీసుకురాలేదు. ఇప్పుడైతే మేము ముల్బాగ్‌లో వచ్చాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి. కాకపోతే రెస్టారెంట్ ఇంకా ఓపెన్ చేయలేదు. కొంచెంసేపు మేము వెయిట్ చేసేసి ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరుతున్నాము. బెంగుళూరు టు తిరుపతి రోడ్ అయితే చాలా బాగుందండి. 10 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కదా! మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం రోడ్లు వేస్తూ ఉన్నారు. సింగిల్ రోడ్లో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం కష్టమైంది. ఇప్పుడైతే రోడ్డు చాలా బాగుందండి. కొంచెం కూడా మనకి ఎక్కడ కూడా ప్యాచెస్ కానీ ఏదీ లేదు. చాలా స్మూత్‌గా ట్రావెలింగ్ అయితే అవుతూ ఉంది. ఇప్పుడు మేము పల్మనేర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా మంచి ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. మ్యాంగోస్ అవన్నీ కూడా బాగుంటాయి. కాకపోతే మ్యాంగోస్ ఆల్రెడీ చాలా తినేసాము. అందుకని మళ్ళీ హెల్తీ ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకుందామని ఇక్కడైతే ఆగాము. ఇక్కడ మనకి ప్లమ్ ఉంది, అల్బకరా ఉంది, ఇంకా మ్యాంగోస్టీన్ ఉంది, లీచీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవైతే కొన్ని పర్చేజ్ అయితే చేసాము. ఇవన్నీ పర్చేజ్ చేసుకొని మళ్ళీ మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము. తిరుపతికి రీచ్ అయ్యేసరికి 9:30 అయిందండి. హోటల్ రాజ్ పార్క్‌లో రూమ్ అయితే బుక్ చేసామండి. ఇప్పుడు ఇంక చెక్ ఇన్ అయితే అవ్వాలి. మాకు తిరుమలలో రేపు దర్శనం కాబట్టి, ఈరోజు మొత్తం గూడా మేము ఇక్కడే స్టే చేస్తామండి. నెక్స్ట్ అంటే ఇంక రేపు మార్నింగ్ చెకౌట్ చేసేసి ఇంక తిరుమలకైతే మేము బయలుదేరుతాము. చెక్ ఇన్ అయ్యామండి. రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంది. అంతే కాకుండా చాలా స్పేషియస్‌గా కూడా ఉంది. మేము స్టే చేస్తున్న రూమ్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను. ఈరోజు మేము శ్రీనివాస్ మంగాపురానికి, అలాగే తిరుచానూరుకైతే వెళ్ళాము. 2 చోట్ల కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అక్కడ మనకి మొబైల్స్ కానీ, కెమెరాస్ ఇవి ఏవి కూడా ఎలో లేదు. అందుకని కార్‌లో అయితే పెట్టేసి వెళ్ళాము. ఏది కూడా షూట్ చేయలేకపోయానండి. కాబట్టి నేను మీతో ఈ 2 టెంపుల్స్‌ని షేర్ చేయలేకపోయాను. ఇప్పుడు మేము గుడిమల్లం వెళ్తున్నామండి. ఈ గుడిమల్లం అనేది తిరుపతికి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ పరశురామేశ్వర స్వామి దేవాలయం ఉంది.
ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ ఆలయ చరిత్ర ఏదో సినిమాలో చూపించిన అద్భుతంలాగా ఉంటుంది. కానీ ఈ ఆలయ విశిష్టత మనం కల్పితంగా చెప్పుకునేదైతే కాదు. భారత పురావస్తు శాస్త్రవేత్తలే వారి పరిశోధనలతో కనుక్కున్న చరిత్ర ఇది. 2000 సంవత్సరాల క్రితం మానవుని ఆలోచనలు ఎలా ఉండేవి, అప్పుడు మానవుడు పూజించే శివుని రూపం ఎలా ఉండేది తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. ఈ ఆలయంలోని శిలలు తోకచుక్కలు భూమిని ఢీకొన్నప్పుడు ఏర్పడినవని చెప్తూ ఉంటారు. అసలు గుడిమల్లం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు కాబట్టి గుడి పల్లం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది గుడి మల్లంగా మారింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిలోని శివలింగం ఉంటుంది. గుడి మల్లంలోని శివలింగాన్ని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ప్రతిష్ఠించారు. ఈ లింగం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. పూర్వం పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించారు. ఆ తరువాత తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నారు. కానీ తల్లిని చంపుకున్నందుకు పరశురాముడు బాధపడుతూ ఉండేవారు. ఒకనాడు కొందరు ఋషులు ఇచ్చిన సలహా మేరకు శివుణ్ణి ఆరాధించడానికి అడవి మార్గం గుండా బయలుదేరుతారు. అలా వెళ్తూ వెళ్తూ దట్టమైన అడవి మార్గంలో ఈ అద్భుతమైన శివలింగాన్ని చూసి తనను తాను మైమర్చిపోయారు. ఆ మార్గంలో ఒక కొలనును ఏర్పాటు చేసుకుని ఆ ఒడ్డుపైనే తపస్సు చేసుకునేవారు. ఆ కొలనులో ప్రతిరోజు ఒక తామర పువ్వే పూసేది. ఆ పుష్పాన్ని ఎంతో భక్తితో శివునికి పూజా సమయంలో సమర్పించేవారు. ప్రపంచంలో ఇలాంటి శివలింగం మరెక్కడా ఉండదు. ఈ లింగానికి కుడి చేతిలో జింక ఉంటుంది. యక్షకుని భుజాల మీద కూర్చున్న రుద్రరూపం కనిపిస్తుంది. మరొక చేతిలో నీటి కుండ, అలాగే ఎడమ భుజం పైన పరసు ఉంటుంది. పరసుని అంటే గండ్రగొడ్డలి అని అర్థం. పరసుని కలిగి ఉండటం వల్ల పరసోత్తముడు అనే పేరు ఈ దేవునికి వచ్చింది. ఈ విగ్రహంలో జటాధర రూపంలో శివుడు కనిపిస్తుంటాడు. ఈ ఆలయంలో సూర్య భగవానుడు, సుబ్రహ్మణ్య స్వామి, నృత్య గణపతి, దుర్గమ్మ వారి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ సూర్య విగ్రహాన్ని భారతదేశంలోని తొలి విగ్రహంగా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న కోనేరును చిత్రాల బావి అంటారు. కోనేరులో రోజు స్వామివారి కోసం ఒక పువ్వే పూస్తుంది. అది కమలమైనా కావచ్చు, లేదా పద్మమైనా కావచ్చు. ఇక్కడ వింత ఏమిటంటే, ఒకసారి పూసిన రకం మళ్ళీ సంవత్సరం అయితే కానీ పూయదు. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయం మొత్తం నీటితో మునిగిపోతుంది. గర్భాలయంలోని ఒక రంధ్రం ద్వారా నీరు వచ్చి పరమేశ్వరుడు పూర్తిగా నీటిలో మునిగిపోతారు. గంగాదేవి శివుణ్ణి పూర్తిగా ఆలింగనం చేసుకుందని అంటుంటారు. 2-3 రోజుల తర్వాత నీళ్లు మొత్తం ఇంకిపోతాయి. ఆ పరమేశ్వరుని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము కూడా ఫస్ట్ టైం ఈ టెంపుల్ని చూస్తున్నాము. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, అలాగే చాలా మంచి వైబ్రేషన్ కూడా ఉంది టెంపుల్లో. అయితే తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి. ఎప్పుడైనా మీరు తిరుపతికి వచ్చినప్పుడు కుదిరితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మనకి తిరుపతి నుంచి చాలా దగ్గరే ఈ టెంపుల్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే మా హస్బెండ్ బర్త్డే రోజు ఈ రకంగా 3 టెంపుల్స్ అయితే చూసాము. తిరుచానూరు చూసాము, అలాగే శ్రీనివాస్ మంగాపురం, అలాగే గుడిమల్లం. ఈ 3 టెంపుల్స్ చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ దర్శనం అంతా చేసుకొని తిరుపతికి అయితే బయలుదేరాము. లంచ్ చేయడానికి మేము స్టే చేస్తున్న హోటల్కి పక్కనే పై వైస్రాయ్ అనే హోటల్ ఉందండి. అక్కడ రెస్టారెంట్లో వెజ్ మీల్స్ చాలా బాగుంటాయని విన్నాము, కాబట్టి లంచ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చాము. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ తిరుపతి వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.